రైట్ న్యూస్ డీటెయిల్స్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్పై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీంతో ఇవాళ యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఆకుల యాదగిరి పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు ఎన్నికల అధికారులు. అయితే చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. అట్లా అన్ని తీసుకొని పోయింది. మళ్ళీ ఇప్పటి వరకు నాకు పెడతలేదు. నేను నా భర్త కావాలంటే నాకు ఏదైనా నాకు ఉంటాం అలా ఎక్స్పెక్ట్. కానీ ఆయన పానం మంచిగా లేదని ఇద్దరమే ఉంటాయి. నా పిల్లలు అంత మీరు ఇద్దరే ఉంటున్నాము. కోసం పబ్లిక్ కోసం ఉన్నాయి. పబ్లిక్ 40 ఏళ్ళు సార్ మా సార్. ఒకసారి ఎంపీటీసీ తెచ్చు, ఒకసారి కమిషనర్ తెచ్చు, ఒకసారి చైర్మన్ తెచ్చు. పబ్లిక్ని అడగండి మాకు మంచి కలుషం. అసలు నన్ను పట్టించుకొని ఆయన కోరుకుంటే పబ్లిక్ ఏమంటున్నా చూసుకొస్తుందో అడిగోస్తామని ఏ టెన్షన్ కావాలమ్మా నేను తీసుకొస్తాను. మీ ఆయన పోలీసులకు అందరికీ తెలుసు ఆయన పబ్లిక్ మనిషి. అందరికి పబ్లిక్ పట్టుకుంటారు. మాకు గెలవలేదు సార్, అందుకే వచ్చాను. అసలు భర్త ఆకుల యాదగిరిని చూపించకుండా బీఆర్ఎస్ నాయకులు మంచురెడ్డి కిషన్ రెడ్డి, అలాగే మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయి. ఇబ్రహీం మున్సిపాలిటీ ఇష్యూపై విచారణ అయితే కొనసాగనుంది. అయితే ఇబ్రహీంపట్నం సంబంధించి అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లోని వాడివేడిగా జరిగిన నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా దానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొద్దిగా రసబసగా మారింది. అయితే కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ పై హేబియస్ కార్పస్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇవాళ యాదగిరిని హాజరుపరచాలంటూ కూడా నిన్న హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికీ ఇటు యాదగిరి వచ్చేసి పోలీస్ కస్టడీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇవాళ కోర్టులో పోలీసులు కూడా హాజరుపరుస్తున్నారు. అయితే నిన్ననే చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే అధికారులు అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి అప్పటికే పిటిషన్ దాఖలైన నేపథ్యంలోని చివరి నిమిషంలోని ఇటు హైకోర్టు ఆదేశాలతోని ముఖ్యంగా అక్కడ ప్రక్రియ అయితే ఆగిపోయింది. అయితే ఇబ్రహీం మున్సిపట్నంపై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ముఖ్యంగా యాదగిరిని ఇటు నిన్న కోర్టు ఈ రోజు ఖచ్చితంగా పోలీసులకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసి యాదగిరిని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలంటూ ఏదైతే ఈ హైకోర్టు ఆదేశించింది. అయితే యాదగిరి కిడ్నాప్ అయ్యాడంటూ కూడా ఏదైతే ఇబ్రహీంపట్నం సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఇటు యాదగిరి కిడ్నాప్ అయ్యాడంటూ కూడా అతని కొడుకు అయితే ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ తర్వాత దీనిపై హైకోర్టు విచారించింది. అయితే హైకోర్టు కూడా ముఖ్యంగా యాదగిరి ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ఏదైతే కోర్టులో హాజరుపరచాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. అయితే నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించి ఎన్నిక ప్రక్రియ మాత్రం నిన్నటితో అయిపోవాల్సి ఉంది. కానీ ఇటు కోర్టులో పిటిషన్ దాఖలు అవడం అలాగే యాదగిరి కిడ్నాప్ అయ్యాడంటూ కూడా తన కొడుకు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ ఎన్నిక ప్రక్రియ అయితే ముఖ్యంగా వాయిదా పడింది. అయితే ఈ రోజు కోర్టుకి హాజరుపరిచిన తర్వాత ఇటు కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై అందరూ సర్వత్రా ఉత్కంఠ అనుకున్నారు. ఇటు ఇబ్రహీంపట్నానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ ఈ రోజు ముగుస్తుందా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్. అయితే ఎక్కడున్నాడో ఏమని నేను ఏడుస్తుందో నా కొడుకు ఏం చేసి మెసేజ్ తీసుకుని మెసేజ్ పడుతుంది. ఆయనకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. అట్లా అన్ని తీసుకొని పోయింది. మళ్ళీ ఇప్పటి వరకు నాకు పెడతలేదు. నేను నా భర్త కావాలంటే నాకు ఏదైనా నాకు ఉంటాం అలా ఎక్స్పెక్ట్. కానీ ఆయన పానం మంచిగా లేదని ఎక్స్పెక్ట్. ఇద్దరమే ఉంటాయి. నా పిల్లలు అంత మీరు ఇద్దరే ఉంటున్నాము. కోసం పబ్లిక్ కోసం ఉన్నాయి. పబ్లిక్ 40 ఏళ్ళు సార్ మా సార్. ఒకసారి ఎంపీటీసీ తెచ్చు, ఒకసారి కమిషనర్ తెచ్చు, ఒకసారి చైర్మన్ తెచ్చు. పబ్లిక్ని అడగండి మాకు మంచి కలుషం. అసలు నన్ను పట్టించుకొని ఆయన కోరుకుంటే పబ్లిక్ ఏమంటున్నా చూసుకొస్తుందో అడిగోస్తామని ఏ టెన్షన్ కావాలి.